కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నేరుగా చెప్తుంది, సరెండర్ అవుతారా లేకపోతే చస్తారా, మీరు మాత్రం సరెండర్ కాకపోతే మాత్రం మీకు మీ ప్రాణాలు ఉండవన్నట్టు కూడా ఏకంగా డైరెక్ట్గా దేశ ప్రజలపై కేంద్ర ప్రభుత్వము కేంద్ర బలగాలే చెప్తున్నాయి. ఏం చెప్తారు? ఛత్తీస్గఢ్లో కొంతకాలంగా బాగా తీవ్ర ఆందోళన ఉంది. అక్కడ నక్సలైట్లు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ చాలా ఖనిజాలు ఉన్నాయి, ఆ ఖనిజాలంతా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు ఏం తోచడం లేదు, కాబట్టి మేము వెళ్ళి వాళ్ళని సమీకరించి ఆర్గనైజ్ చేస్తామని చెప్తున్నారు. సరే, ప్రభుత్వానికి నక్సలైట్లు అక్కడ ఉండడం ఇష్టం లేదు. నక్సలైట్లు కూడా అప్పుడప్పుడు కొంత హింస చేస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఖనిజాలన్నీ కూడా కార్పొరేషన్తో అప్పచెప్పాలా. దాదాపు 300 కంపెనీలతో అగ్రిమెంట్లు అయిపోయినాయి, కానీ వీళ్ళు ఉండడం వల్ల ప్రజలు ఖనిజాలని తవ్వనివ్వడం లేదు. అందుకని ఏం చేస్తున్నారు, వాళ్ళు మెల్లమెల్లగా ఈ నక్సలైట్లను తుదముట్టించాలా, బై ఎనీ మీన్స్ ఏదో పద్ధతి ద్వారా చంపేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా, ప్రభుత్వం ఏ హోంమంత్రి అయితే ప్రభుత్వాన్ని నడిపిస్తాడో ఆయనే టార్గెట్ పెట్టి చంపమంటుండు. పోలీసులు చంపిన వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నారు, వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం, ప్రపంచం అంతా ఘోషిస్తుంది. ప్రపంచంలో ఉండే మేధావాళ్ళు 46 ఉత్తరాలు రాస్తున్నారు. ఏం చేస్తున్నారు భారతదేశంలో, మీరు టార్గెట్ పెట్టి చంపుతున్నారు, చంపేస్తా అని హోంమంత్రి అంటున్నాడు. అది సరైనది కాదు. ఇప్పటికైనా వాళ్ళు చర్చలకు వస్తే పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి అని అంటున్నారు. వాళ్ళు గత 6 నెలలుగా మేము మాట్లాడతాం అంటున్నారు. చాలా ప్రాంతాల్లో సరెండర్ అయినారు. మన హిడ్మాన్ అయినా సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఎక్కడ దొరికి చంపేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, అసలు దీనికి సంబంధించిన అవశేషాలు ఉండడానికి, అంటే లెఫ్ట్ కొంత తీవ్రవాదం పోని కనీసం ఈ లెఫ్ట్ భావాలను ఎవరు ఉండడానికే వీలేదు అని ఇప్పుడు టార్గెట్ పెట్టాడు. ఆయన ఈ ఫిబ్రవరి 26, 2026 ఖతం చేస్తాడు. దాని తర్వాత మాలాంటి వాళ్ళు, హక్కుల సంఘాలు, రైటర్సు, మేధావులు, వాళ్ళందరి తర్వాత వాళ్ళ సంగతి నేను చూస్తాను, మా అందరికి అర్బన్ నక్సలైట్ అని పేరు పెట్టినారు. ఆ నక్సలైట్ అయిన తర్వాత మా పని పడతారట. ఇది చాలా అన్యాయం. దీని తప్పు అని ప్రపంచం చెప్తుంది, యూఎన్ఓ చెప్పింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తుండ్రు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ముందు పోతుంది. సార్, బూటకపు ఎన్కౌంటర్ నిజమేనా? చాలా వరకు అది అక్కడ వాళ్ళు కాదు, కొంతమంది మావోయిస్టులు కాకుండా కానీ అక్కడ మావోయిస్టుల పేరుతో కొంతమంది చంపేస్తున్నారు. కొంతమంది సరెండర్ అవుతామని చెప్పినా కానీ లేదు, వీళ్ళ ఉండకూడదు అన్నట్టుగా కూడా ఆ నెపం అనేది కనిపిస్తున్నట్టు కూడా లేఖలు అయితే విడుదలవుతుంది. నిజమేనా? అవును. అంటే ఎన్కౌంటర్లు దాదాపుగా బూటకమే. నేను చెప్పినట్టుగా 50 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను ఒక 1200 ఎన్కౌంటర్ చూసినాను. ఎన్కౌంటర్స్ పరిశీలించినాం నేను బాలగోపాల్కి. దాంట్లో నా అనుభవంలో ఒక 6 ఎన్కౌంటర్ మాత్రం రియల్ ఎన్కౌంటర్స్. ఎందుకంటే ఆ 6 ఎన్కౌంటర్లో పోలీసుల గాయాలేని, కొన్ని చోట్ల వాళ్ళు చనిపోయినారు, కానీ తక్కిన అన్నీ కూడా బూటకమే. అంటే అరెస్ట్ చేసి చంపడం, ఇంటి మీద దాడి చేసి చంపడం, లేక సరెండర్ కావడానికి చేతులు ఇస్తే చంపేయడం, ఇది చంపేయడం. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు. ఇప్పుడు ఏమైంది, ఎట్టి పరిస్థితుల్లో నక్సలైట్ ఉద్యమం భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. దానికోసమని కూర్చోబెట్టి మాట్లాడడం అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో మేము డెమోక్రటిక్గా డీల్ చేయం. మేమంటున్నాం, మీరు ఇది ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామికంగా డీల్ చేయండి. వాళ్ళు వస్తూ అంటుండ్రు, కూర్చోబెట్టండి, మాట్లాడండి, ఆయుధాలు వదిలిపెట్టమని చెప్పండి, వాళ్ళు మాట్లాడతారు కావచ్చు. మేము కూడా ప్రయత్నం చేస్తాం. మేము శాంతి చర్చలో నేను మెంబర్ని, వైఎస్ రాజశేఖర ఉండగా నేను ఆ పౌర స్పందన మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళని పూర్తిగా తుదముట్టించడం తప్ప వేరే మార్గం లేదు అని అంటుంది. ఈ మధ్యలో కొందరు చాలామంది సరెండర్ అయినారు, సరెండర్ కావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఇది నడుస్తుంది. అది చాలా విచారకరం. పూర్తిగా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయి, మనం దాన్ని సంతకం చేసినాం. యుద్ధ సమయంలో ఎవరైనా లొంగిపోవడానికి వస్తే చాలా మర్యాదగా తీసుకుపోవాలి, ఇల్లు చాలా భోజనం పెట్టాలా, వాళ్ళ దేశానికి అప్పచెప్పాలా. దాని జెనీవా కన్వెన్షన్, దానికి సిగ్నేటరీస్ మనం, దాని మీద సంతకం చేస్తాం. అయినప్పటికీ అవన్నీ వయలేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేస్తున్నారు. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు హ్యూమన్ రైట్స్ కమిషన్లు అయితే ఉన్నాయి, కమిషన్లు కూడా ఫిర్యాదులు పోతున్నాయి, ఫిర్యాదు స్వీకరించినట్టు చెప్తున్నారు. కానీ వాస్తవ రూపకంలో ఆ ఫిర్యాదులకు విచారణ జరుగుతుందా, సామాన్యులకు బాధితులకు న్యాయం జరుగుతుందా? కమిషన్లు ఏర్పరిచారు, కానీ కమిషన్స్కు పూర్తి అధికారాలు లేవు. అవి స్టాచ్యుటరీ బాడీస్ కావు, ఓన్లీ రికమెండేటరీ బాడీస్.
కమిషన్స్ ఊరికే రికమెండ్ చేస్తాయి ఇట్లా కావడానికి వీళ్ళని శిక్షించవు, అవి తీర్పులు చెప్పవు. దానివల్ల ఏమవుతుందంటే కమిషన్లు ఏవో చెప్తుంటాయి, దాన్ని పార్లమెంట్లో పెడతారు, ఇంకోసారి చేయకండి చెప్తుంది, వాళ్ళు ఏదో అనిపిస్తారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. కాబట్టి కమిషనర్ని కూడా దాన్ని కూడా మేము అంటున్నాం, కమిషనర్లకు అధికారాలు ఇవ్వండి అని. ఇది కొంచెం చిన్న అధికారాలు లాకప్ డెత్ విషయంలో కొంత కంపెన్సేషన్ విషయంలో అప్పుడప్పుడు మేము వెళ్ళి కమిషన్లో గొడవ చేసి ఆర్గ్యూ చేస్తే కంపెన్సేషన్ ఇస్తున్నారు. కానీ దాంట్లో మా అనుభవంలో ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా కమిషను శిక్ష వేయలేదు. అంటే శిక్ష వేసే అధికారం లేదు, అది ఓన్లీ రికమెండేటరీ బాడీ మాత్రమే. ఓన్లీ అభిప్రాయాలు చెప్పి తప్పు అని చెప్తుంది తప్ప ఇట్లా తప్పు చేస్తే శిక్ష వేయాలని నేను చెప్పదు. కాబట్టి కమిషన్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అయితే మాలాంటి వాళ్ళు వాడుకుంటాం, అది బాగా పత్రికలు రాస్తుంటాయి, తర్వాత గవర్నమెంట్ బాగా బదనాం అయిపోతుంది. కాబట్టి కొంత జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మేము చెప్పేది ఐవాష్ కోసం కమిషన్లు, నిజమైన కమిషన్లు ఏమీ లేవు. ఎస్సీ కమిషన్ కూడా చూస్తున్నాం కదా, ప్రతి సంవత్సరం 4,000 కంప్లైంట్స్ పోతాయి. వాళ్ళు ఎగ్జామిన్ చేసేది ఒక 2,000 కూడా ఉండేవి, దానిలో పనిష్మెంట్ పడేది ఒక 100 మంది కూడా ఉన్నారు. ఇది పరిస్థితి.